సూపర్ 6 పథకాలతో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చాడో మహిళలకి ఉచిత బస్సు ఫ్రీ శక్తి పథకం నిజంగా అసలు అది ఉపయోగమా? లేదా వైసీపీ వాళ్ళు ఏమంటారు అసలు ఫ్రీ శక్తి వల్ల ఏ ఉపయోగం లేదు, అంత డబ్బు దుబారా చేస్తారని మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం? అది వాళ్ళ అభిప్రాయం అండి. కానీ నిజంగా ఉపయోగపడే వాళ్ళకైతే ఇది చాలా బాగుంది. ఒక 15,000 రూపాయలు 13,000 రూపాయలు ఉద్యోగాలు చేసే వాళ్ళైతే 3,000 రూపాయలు అసలు ఖర్చులకే పోతున్నాయని చెప్పేసి చాలా బాధపడేవాళ్ళు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉందండి. అదే 3,000 రూపాయలు మిగులుతుంది అని చెప్పేసి అన్నారు. దాంట్లో మా పాపే ఉంది, మా పాప కూడా టిన్స్ లో జాబ్ చేస్తుంది. రోజు వెళ్ళి రావడంతో రోజు ఒక 100 రూపాయలు పెట్రోల్ అయ్యేది. అలాంటిది ఇప్పుడు బండి ఎక్కడే పడేసి ఫ్రీగా బస్సుకి వెళ్ళి రాను పోను ఆ బస్ ఛార్జీలు మిగులుతున్నాయమ్మా అని చెప్పేసి మా పాపే ఎంతో సంతోషపడింది. అలాంటి వాళ్ళు ఎంతో మంది జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న జాబులు చేసేవాళ్ళు కానివ్వండి, కొంచెం హాస్పిటల్కి కొంచెం దూరంగా వెళ్లాల్సిన వాళ్ళు కూడా ఆ ఛార్జెస్ అనేవి మిగులుతున్నాయి కాబట్టి ఆ బస్సు కోసం వెయిట్ చేసి నిలబడి వెళ్తున్నారు. సక్సెస్ సార్, అది సక్సెస్ కాదనే వాళ్ళకి మరి ఎందుకు వాళ్ళకి ఏం ఉపయోగాలు ఉన్నాయో మనకు తెలియదు కదా. ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగించుకునే వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. అలాగమ్మా, ఈ స్త్రీ శక్తి మాత్రమే కాదు, ఆయన ఏదైతే సూపర్ 6 పథకాలు అన్నాడు అవన్నీ అమలు అవుతున్నాయి. సక్సెస్ఫుల్ సార్, సూపర్ 6 లో అన్ని కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నాయి. మహిళా మనులందరూ కూడా ఉపయోగపడేనండి. ఈ సూపర్ 6 మాకందరికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంది. మాకందరికీ ఆనందంగా ఉంది. ముందు మెయిన్ బస్సు ఛార్జీలు మిగులుతున్నందుకు మాత్రం చాలా ఉపయోగకరంగా ఉందండి. వాటితోటి మళ్ళీ ఇంకో శారీ కొనుక్కోవచ్చు అన్న ఆనందం కూడా మాకు బాగా ఉంది. ఆయనే రావాలి సార్, మళ్ళీ ఆయనే రావాలి. అప్పట్లో ఉన్నప్పుడు ఆయన అన్ని మాకు ఇలాగే చేశారు. ఆయనే రావాలని మేమందరం ఎలాగైతే కోరుతున్నామో మళ్ళీ ఆయనే వచ్చారు. ఇంకా ముందు కూడా ఇలాంటి పథకాలు ఎన్నో అమలు చేస్తూ ఆయన ఇంకా ఇలాగే మాకు సీఎంగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. ఈ సూపర్ 6 బాగా సక్సెస్ఫుల్ అయిందండి. మా అందరికీ ఆనందదాయకంగా ఉంది. ఆయన మళ్ళీ రావాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా మహిళా మనులందరం కూడా ఉచిత బస్సు ప్రయాణించేది మహిళలకు చాలా ఉపయోగంగా ఉంటుంది. చాలా ఉపయోగంగా ఉన్నదండి. మహిళలు ఉద్యోగాలకు వెళ్ళే మహిళలు కానివ్వండి, కాలేజీకి వెళ్ళే మహిళలు కానివ్వండి, తల్లిదండ్రుల మీద భారం పడకుండా వాళ్ళు ముందుకెళ్ళగలుగుతున్నారు. మానవ సంబంధాలు కూడా లేకుండా వెళ్ళలేని ప్రయాణాలు ఎన్నో మహిళలు వాయిదా వేసుకొని వాళ్ళ యొక్క భావాలను చంపుకునేటువంటి విధంగా ఉన్న రోజులు మేము ఎన్నో చూసాం. మహిళలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ద్వారా చేసినటువంటి మహిళల ఆత్మవిశ్వాసం, మానవీయ సంబంధాలు కూడా బలపడుతున్నాయని నేను ప్రగాఢంగా చెప్పుకుంటాను. సూపర్ హిట్. అలాంటిది ఏం లేదండి. ఎందుకంటే జాబులకు వెళ్ళే వాళ్ళకి అన్నిటికీ కూడా మనకు ఉపయోగపడుతున్నాయి కదా. ఇప్పుడు ఫ్రీ బస్సు ఉండటం మూలంగా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ఇప్పుడు మహిళలకి ఫ్రీగా ఇచ్చారు కాబట్టి ఆ విధంగా మనం వెళ్ళగలుగుతున్నాం కాబట్టి ఇది ఉపయోగంగానే ఉంది. మాకు బాగుంది. అన్నిటికీ ఫెసిలిటీస్ కూడా అన్నిటికీ కరెక్ట్గా చక్కగా బాగుంది. ఇప్పుడైతే ఈ సూపర్ 6 పథకం కింద కూడా మాకు అన్ని రకాలుగా ఉపయోగం అవుతున్నాయి. అదేవిధంగా తల్లికి వందనం కింద అలానే ప్రతి బిడ్డకి ఇస్తానన్నట్టుగానే అదేవిధంగా హామీ ప్రకారంగానే తల్లికి వందనం డబ్బులు ఇచ్చారండి చంద్రబాబు నాయుడు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. మేము కూడా దానిలో అందుకున్నాము. అవి కూడా తల్లికి వందనం పథకం కింద మాకు కూడా డబ్బులు వచ్చినాయండి. ఉచిత బస్సు ప్రయాణం అనేది బాగుంది. ఉచిత బస్సు ప్రయాణం అనేది బాగుంది. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేస్తా ఉన్నారు. అలాగే పెన్షన్ పెంచుతామన్నారు. మొదటిసారి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. అవునా కాదా? 7,000 వచ్చింది. ఎలా ఉందమ్మా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఎలా ఉంది? సూపర్ హిట్. అంటే మీకు అమలైన పథకాలు ఏంటమ్మా? నా పిల్లలు ఇద్దరికి తల్లికి వందనం డబ్బులు వచ్చింది సార్. ఇద్దరికి పడ్డాయి. తల్లికి వందనం పడ్డాయి. ఇద్దరికి పడ్డాయి. ఉచిత బస్సు ప్రయాణం చూస్తున్నారా? ట్రైల్ అయ్యలేదు సార్. సో మీరు విన్నారా ఉచిత బస్సు? ఎక్కడ డబ్బులు తీసుకోవడం కానీ అట్లా ఏమన్నా? సో పథకాలు పెన్షన్ 7,000 ఒకేసారి 7,000 ఇచ్చింది చూసారా? 7,000 ఇచ్చారు సార్. ఆడబిడ్డకే ఇచ్చారు మా ఇంట్లో. తను తీసుకుంది. గ్యాస్ బండ్లమ్మా? గ్యాస్ బండ్ మాకు 2 టైమ్స్ పడ్డాయి సార్. 2 టైమ్స్ వచ్చినాయి. మరి సూపర్ 6 సూపర్ హిట్టే కదా? హిట్టే సార్. సూపర్ 6 సూపర్ హిట్. సూపర్ హిట్ అయ్యాయండి. మాకు తల్లికి వందనం వచ్చింది, గ్యాస్ పథకం వచ్చింది, రైతు భరోసా ఇచ్చారు, ఉచిత బస్సు ఇచ్చారు. ప్లస్ ఈ రోజు నెల 1500 ఇస్తారన్నారు. అది కూడా అమలు చేస్తారని చెప్పి మాకు చెప్పారు. తెలుగుదేశం పార్టీ బాగా చేస్తుంది. బాగుంది. ఈ పథకాలన్నీ బాగున్నాయి. కానీ అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా కూడా చేయట్లేదు. అంతా మోసం చేశారు. లేదండి, బాగానే చేస్తున్నారు. చాలా
పథకాలు ఇచ్చారు. పేదలకు చాలా బాగా ఉన్నాయి ఈ పథకాలు. అసలు ఈ ఉచిత బస్సు అనేది ఆ పథకం ఏం వేస్ట్ అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. దాని మీద పెట్టే డబ్బు అంతా కూడా వృధా అంటున్నారు. లేదు, పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు కండి, కూలి చేసుకునే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది ఈ పథకం. రోజువారీ వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చాలా మందికి ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయండి. చాలా బాగా ఉంది, ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. పెన్షన్లు కానీ లేకపోతే పథకాలు కానీ ఎలా ఉన్నాయమ్మా? నిజంగా సూపర్ హిట్ అయిందా? సూపర్ హిట్ అయ్యాయండి, సూపర్ హిట్ అయ్యాయి. ఓకే, రైట్ అమ్మా, మీ అభిప్రాయం ఏంటమ్మా? ఎలా ఉంది ఈ రోజున ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలందరికీ ఉపయోగపడుతుందా? ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఢిల్లీ వచ్చే వాళ్ళకి కానీ లేకపోతే అలాంటి వాళ్ళకి చాలా బాగుందండి. ఎందుకని అంటే మేము ఏదన్నా ఊర్లో వెళ్ళాలి, అమ్మ ఇప్పుడు విజయవాడ వెళ్ళాలి, మేమైతే పెట్టుకునే స్థితిలో లేవు. ఇప్పుడు ఈ బస్సులు పుణ్యం అంటే అమ్మవారి గుడికి వెళ్తున్నాం, దర్శనం చేసుకున్నాం, బాగానే. చంద్రబాబు గారు చెప్పినట్టు చేస్తున్నాడా? ప్రతిదీ చేస్తున్నాడు. మరి ఎందుకు వైసీపీ వాళ్ళు మాత్రం అసలు ఏమి చేయట్లేదు ఇదేంటమ్మా? అది వాళ్ళకి అదొక ఆనందం అంతే. నిజంగా చెప్పినట్టు జరుగుతుందంటారా? ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి? నిజంగా సూపర్ హిట్ అయిందని చెప్తారా? చాలా హిట్. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ అసలు సూపర్ 6 అనేది అమలు కావట్లేదు, అంతా మోసం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా సూపర్ 6 అనేది సూపర్ హిట్ అయ్యిందా లేదు? అయ్యింది. ఎందుకంటే అయ్యిందని చెప్పాలి, 2 విధాలుగా చెప్పాలి. ఫస్ట్ అది అమ్మఒడి అందరికీ పడింది. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి పడింది. ఒక్కొక్క హౌస్ లో 10 మెంబర్స్ ఉన్నారు, ఆ 10 మెంబర్స్ కూడా పడింది. అందువల్ల అది సక్సెస్ఫుల్ అయిందని చెప్పవచ్చు. ఇంకొకటి గ్యాస్, అది కూడా అందరికి తీసుకున్నారు. ఇప్పటికీ 2 times అందరికి పడింది, 3rd time పడింది అని చెప్పారు. పెన్షన్లు కూడా అందరికి మంత్లీ వచ్చి ఇస్తూనే ఉన్నారు. మొదటిసారి 7,000 ఇచ్చారు, తర్వాత 4,000. అది మా మదర్ కూడా ఉన్నారు, మా మదర్ కూడా తీసుకుంటున్నారు. అంతేగాని 250 అలాంటిదే లేదు. 4,000 కంపల్సరీ ఇస్తూనే ఉన్నారు కంటిన్యూగా. ఫస్ట్ 7,000 ఇచ్చారు, తర్వాత మంత్లీ 4,000 ఇస్తూనే ఉచిత బస్సు అనేది దాని మీద పెట్టే డబ్బులన్నీ దండగా అంటున్నారు. ఉచిత బస్సు అనేది ఉపయోగపడుతుందా లేదా? ఎందుకంటే రోజు కూలి వాళ్ళకి వెళ్తారు కదా, వాళ్ళకి రోజు 30 కానీ 40 కానీ రానుకోని 100 కానీ అవి మిగులుతున్నట్టే. అలా నెలకు తీసుకుంటే 3,000 మిగులుతున్నట్టే మనకి. అలా బస్సు 3,000 మిగులుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇంట్లోకి వస్తాయి ఆ డబ్బులు, అది ఉపయోగకరమే. మరి ఎందుకు వాళ్ళకి కడుపు అంటే ఏంటి? అసలు ఏది అవ్వట్లేదు, ఏం చేయట్లేదు, ఈ సూపర్ 6 అనేది ఏవి అమలు కావట్లేదు అని చెప్తున్నారు. ఇంకా మీకు తెలిసి ఏమో అమలు అవుతుంది సూపర్ 6? అన్ని అమలు అయినాయి. పెన్షన్ కానీ పెన్షన్ అమలు అయింది. 7,000 ఇచ్చారు, మళ్ళీ తర్వాత 4,000 ఇచ్చారు. అన్నమాట ప్రకారం 3 నెలలు కలిపి 3,000 కలిపి ఇచ్చారు. మళ్ళీ వికలాంగులకు 6,000 ఇస్తున్నారు. అసలు ఎగలేని వాళ్ళకి 10,000 ఇస్తున్నారు. అందరికి పింఛన్ ఇస్తున్నారు. అలాగే గ్యాస్ డబ్బులు పడుతున్నాయి. మళ్ళీ శ్రీశక్తి మహిళ ఉచితంగా డబ్బులు ఇస్తున్నారు. అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు. అప్పుడు జగన్ ప్రభుత్వంలో అయితే ఒకరికే ఇచ్చాడు. ఇప్పుడు 3 ఉంటే 3 పిల్లలకి, 4 ఉంటే 4 పిల్లలకి ఇస్తున్నారు. సూపర్ 6 అనేది సూపర్ హిట్ కాదు? ఏంటమ్మా మీకు తెలిసి ఏంటి ఏం అమలు అవుతుంది? ఫ్రీ బస్సు, ఉచిత గ్యాస్ డబ్బులు వేయడం, అన్నీ చేశారు. లోకేష్ గారు మంచి ఫుడ్ బాగుంది, స్కూల్కి సంబంధించిన బ్యాగులు కానీ బుక్స్ కానీ అన్నీ బాగున్నాయి సార్. ఇన్ని చేస్తున్నా కూడా ఇంకా అసలు సూపర్ హిట్ కాదు. ఎన్ని చేసినా కూడా చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారు సార్, అవన్నీ చెప్తూనే ఉంటారు సార్. మీరేం చెప్తారు వాళ్ళకి? అలా చెప్పే వాళ్ళకి మీరేం చెప్తారు? సూపర్ హిట్. గ్యాస్ అమ్మా, గ్యాస్ డబ్బులు పడ్డాయి. ఈ ఉచిత బస్సు ప్రయాణం అమ్మా మరి ఏమి చేయట్లేదు అంటున్నారు కదా. పెన్షన్ ఎంత తీసుకున్నారమ్మా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? మొదటిసారి 4,000. ఫస్ట్ ఆయన 3 నెలలు ముందుగా చెప్పాడు 7,000 రూపాయలు ఇచ్చారా? సూపర్ 6 అనేది సూపర్ హిట్టా? Please subscribe to Leo News for more videos.